ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో తీయడానికి గల ఒకే ఒక కారణం, ప్రస్తుత రోజుల్లో సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా యువతలో లవ్ ఫెయిల్ అయ్యి చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అలా లవ్ ఫెయిల్ అయ్యి చనిపోవాలి అనుకునే వాళ్ళ మైండ్ని మార్చి చావొక్కటే సమస్యకు పరిష్కారం కాదు అని తెలుపుతూ వాళ్ళని ముందుకు నడిపించాలనేదే మా తపన. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నచ్చాలని మేము చేయటం లేదండి. కనీసం ఒక్కరైనా ఆలోచించి మారకపోతారా అన్న ఆశతో చేస్తున్న ప్రయత్నం. ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక మనవి, కొన్ని కారణాల వల్ల ఈ వీడియోని మొబైల్ కెమెరాతో షూట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ని మీరందరూ ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదే మా మొదటి ప్రయత్నం. మీ ఆదరాభిమానాలతో మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాము. ప్రతి మనిషి జీవితంలో సంతోషాలు, బాధలు రెండూ ఉంటాయి. మన సంతోషాన్ని మనం ఎవరితో అయినా షేర్ చేసుకోగలం, కానీ మన బాధను మాత్రం మనం ఎవరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడం, చివరికి కన్న తల్లిదండ్రులతో సహా. కానీ మన సంతోషాన్ని, మన బాధల్ని ఒకే ఒక్క వ్యక్తి దగ్గర మనస్ఫూర్తిగా షేర్ చేసుకోగలం. మీ అందరికీ అర్థమే ఉంటుంది, వాడే బెస్ట్ ఫ్రెండ్. అక్కడ రెడ్ అండ్ బ్లాక్ టీషర్ట్లో కనిపిస్తున్నాడు చూసారా, వాడే నా బెస్ట్ ఫ్రెండ్. పేరు యశ్వంత్. వాడెప్పుడు నాతో ఒక మాట అంటూ ఉండేవాడు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా అని. బట్ నాకెప్పుడు అలా అనిపించేది కాదు. ఎందుకంటే వీడు మాత్రం నాతో ఏమీ షేర్ చేసుకోడు, ఎందుకో నాకు తెలియదు. ఈవెన్ ఇంకొన్ని నిమిషాల్లో వాడు చనిపోవడానికి రెడీగా ఉన్నాడనే విషయం కూడా నాకు తెలియదు. నీతో ఏమీ షేర్ చేసుకోడు అన్నావు కదా, మరి నీకెలా తెలిసింది అనుకుంటున్నారా? నిన్న ఈవినింగ్ వాడికి వాళ్ళ ఎవరికి మధ్య ఏదో గొడవ అయినట్టుంది. రాత్రి వాడికి తాగింది బాగా ఎక్కువయ్యి వాళ్ళ ఎవరికి పెట్టాల్సిన మెసేజ్ నాకు పంపినట్టున్నాడు. ఆ మెసేజ్లో వాడు, నువ్వు రేపు మనం మొదటిసారిగా కలిసిన ప్లేస్ తెలుసు కదా, లక్ష్మీ విలాస్ పార్క్, అక్కడికి రా, ఈవినింగ్ 4 PM. నువ్వు కనుక రాకపోతే అదే నా లాస్ట్ డే. ఆ మెసేజ్ చూడగానే గుండాగినంత పని అయింది. కానీ మనసులో ఏదో చిన్న చిరునవ్వు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పార్క్లో సూసైడ్ ప్లాన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మావాడేనని. చూశారు కదా, బాబుని బాగా వెయిట్ చేస్తున్నట్టున్నాడు లవర్ కోసం. సరే, ఇంక నేను వెళ్ళాలి. మా వాడిని లాగి పెట్టి గట్టి కొట్టాలి. ఎంతమందికి దక్కుతుందండి బెస్ట్ ఫ్రెండ్ కొట్టే ఛాన్స్. సరే, బాయ్ బాయ్ బాయ్. ఇంతకీ నా పేరు మీకు చెప్పలేదు కదా, నా పేరు దుర్గా. ఫ్రెండ్ని కాపాడేశా. ఇప్పుడు హక్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి పెట్టుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి ఇది ఏమన్నా షార్ట్ ఫిల్మ్ ఏంట్రా? రియల్ లైఫ్. నువ్వు చస్తావో బ్రతుకుతావో అది నీ ఇష్టం, నేను నిన్ను ఆపను. అయినా నేనెవరు నిన్ను ఆపడానికి? బెస్ట్ ఫ్రెండ్ మావా. జస్ట్ ఫ్రెండ్, నాట్ ఏ బెస్ట్ ఫ్రెండ్. ఇదే మాట నువ్వు నాతో చాలాసార్లు అన్నారా, కానీ ఇప్పుడు అనిపిస్తుంది బెస్ట్ ఫ్రెండ్ అంటే చివరికి నీ బాధను కూడా నాతో షేర్ చేసుకోవాలంత బెస్ట్ ఫ్రెండ్ అని. ఇంతకీ నేను ఎందుకు ఆపానో తెలుసా?
కనీసం చచ్చే ముందైనా కొన్ని నిజాలైనా తెలుసుకుంటామని చెప్పి ఆపా. అవి చెప్పబోయే ముందు నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు తెలుసుకోవచ్చా? యాజ్ ఎ ఫ్రెండ్గా. అదే నువ్వు అంటున్నావు చూసావు బెస్ట్ ఫ్రెండ్ అని, తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు మావా. లవ్ ఫెయిల్యూర్ మావా, లవ్ ఫెయిల్యూర్. తను ఎంత ఇష్టపడ్డా నాకు తెలుసు మావా. అంతగా ఇష్టపడి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. తను ఎంత ఇష్టపడ్డాను నేను కూడా ఎప్పుడు అంత ఇష్టపడలేదు మావా. అంత ఇష్టపడ్డాను, కానీ తను అలా చేసిన అర్థం కావట్లేదు మావా. తను నా పక్కన ఉన్నప్పుడు అసలు ప్రపంచం అంత అందంగా ఉండేది తెలుసా మావా, చాలా అందంగా ఉండేది. తను నా పక్కన ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవంటే చాలా సంతోషంగా ఉండేవాడిని. తన ఇంట్లో వాళ్ళ దగ్గర ఎంత ఫ్రీగా ఉంటుందో నా దగ్గర అంత ఫ్రీగా ఉంచుదాం అనుకున్నా. అలాగే ఇంట్లో వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారో అంతకన్నా ఎక్కువ ప్రేమిద్దాం అనుకున్నా. ప్రేమించి చూపిద్దాం అనుకున్నా. ప్రేమించి గుండెలో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నా. కానీ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది. కానీ ఒకటే మామ, తను నాతో ఉండుంటే లైఫ్ అంత బాగుండే చూపించేవాడిని. ప్రేమ అంటే ఏంటో చెప్పేవాడిని. తన కోసం ఎంతోమంది ఎదిరించాను, కానీ చివరి నన్ను మోసం చేసింది. నిన్ను ఎదిరించా, ఇంట్లో వాళ్ళని ఎదిరించా, ఇంతమందిని ఎదిరించింది తన కోసమే. కానీ చివరికి ఇలా చేసింది. ఇంత జరిగినాక నా మొహం ఎలా చూపించాలి? కానీ ఒకటే మావ, నిజమైన ప్రేమ అంటే ఏ హద్దు లేని ప్రేమని ఇవ్వడం. అలాంటి ప్రేమను తనకి ఇద్దామనుకున్నాను, కానీ ఇలా చేస్తుంది అనుకోలే. ప్రేమ ఉంది, ఎవరైనా ప్రేమిస్తారు. ప్రేమించబడ్డం ముఖ్యం. నాకు అలాంటి అదృష్టం లేదు, అందుకే చనిపోవాలనుకున్నా. బతుకు మీద ఆశ లేదు, బతకాలని కోరిక లేదు. ఇంకెవరి కోసం బతకాలి మా? ఏంటి లవ్ ఫెయిల్యూరా? ప్రపంచంలో ప్రైస్ ప్రేమ కన్నా ఇంకా విలువైన ప్రేమ కానీ గొప్ప ప్రేమ కానీ ఇంకోటి లేదంటావా? ఏంటి బ్రతుకు మీద ఆశ లేదా? అసలు నువ్వు ఇప్పుడు బ్రతికే నీది కాదు, ఎవరో పెట్టిన భిక్ష. నీ తల్లిదండ్రులు నీకు జన్మనిస్తే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. నువ్వు వేసుకున్న బట్టలు నీవు కాదు, నువ్వు తినే తిండి నీది కాదు. ప్రతి ఒక్కటి ఎవరో పెట్టిన భిక్ష, గుర్తుంచుకో. ఇందాక నీకు కొన్ని చెప్పాలన్నాను కదా, అవి ఇప్పుడు చెప్తా విను. విన్నాక నువ్వు చస్తావో బ్రతుకుతావో అది నీ ఇష్టం. నేనైతే నేను ఆపను. కానీ నువ్వు చచ్చే ముందు నీ బ్రతకడానికి గల కారణమైన ప్రతి ఒక్కరికి ఏం సమాధానం చెప్తావు? నిన్ను 9 మాసాలు మోసి కనీ పెంచిన నీ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తావు? నీపైన ఆశలు పెట్టుకుని బతుకున్న వాళ్ళిద్దరికీ ఏం సమాధానం చెప్తావు? నిద్రాహారాలను మాని వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ సంతోషాలని అన్నిటినీ వదులుకొని నీకోసం, మనందరి కోసం, నా దేశం బాగుండాలి, నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి అని అనుకుని బోర్డర్లో బతుకుతున్నా సైన్యానికి ఏం సమాధానం? ఇక్కడ మన గుండె ప్రశాంతంగా కొట్టుకోవడం కోసం అక్కడ బోర్డర్లో ఎన్నో గుండెలు తెగిపడి మన ప్రాణాలను కాపాడడానికి అడ్డుపడుతున్నాయి తెలుసా? ఇప్పటికీ మనం ప్రశాంతంగా బతుకుతున్నాం అంటే కారణం వాళ్ళే. మనమంతా కలిసి మన దేశానికి, మన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని వాళ్ళు అక్కడ మన కోసం వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడుతుంటే వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం? లవ్ అనే ముసుగులో పడి సూసైడ్ చేసుకుంటున్నాం. మనం గొప్పవాళ్ళు కావాలని వాళ్ళు అక్కడ కలలు కంటూ ఉంటే మనం మాత్రం వాళ్ళ కన్న కలల్ని లవ్ అనే పేరు చెప్పి చచ్చిపోవడమే కాకుండా వాళ్ళ ఆశయాలని, వాళ్ళ కళల్ని అన్నిటిని చంపేస్తున్నాం. ఇంకా వాళ్ళిద్దరికి నువ్వేం సమాధానం చెప్పుకుంటావు అది నీ ఇష్టం. ఇంకా నేను నిన్ను ఆపదలుచుకోలేదు.
నీకు నచ్చింది చేయి, ఇంక నేను ఉంటా. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ బై. అరే వెళ్ళే ముందు బెస్ట్ ఫ్రెండ్గా ఒక క్వశ్చన్ అడగాలందరూ నిన్ను. అడగొచ్చా? అడగరా. ఆ అమ్మాయిని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? 4 years నుంచి. ఆ అమ్మాయి నీ లవ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది? 2 years బ్యాక్. మరి 4 years అన్నావు? ఓహో, అంటే చూడగానే నచ్చలేదా నువ్వు? అదిరా నీ లవ్. ఈ లవ్ కోసం చస్తా అంటున్నావు. మరి అలా అయితే నీ తల్లి నువ్వు కడుపులో ఉన్నప్పటి నుంచే నేను లవ్ చేయడం స్టార్ట్ చేసిందిరా. నువ్వు ఎప్పుడెప్పుడు ఈ భూమి మీదకి వస్తావా, నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని. తెలుసా, నీ రూపం చూడకుండానే నిన్ను ఎంత లవ్ చేసి ఉంటుందంటావరా పిచ్చి తల్లి. నీ రూపం చూడకుండానే నేను లవ్ చేసిన నీ తల్లి ప్రేమ గొప్పదా? నిన్ను చూశాక లవ్ చేసిన నీ ప్రేయసి ప్రేమ గొప్పదా? నువ్వే ఆలోచించుకో, నేను చెప్పేదేం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకే ఒక్క మాట చెప్తారా? నీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నువ్వు ఇప్పుడు చస్తే, నిన్ను నువ్వు చంపుకుంటే మహా అయితే 2 to 5 minutes నరకాన్ని అనుభవించి బలవంతాన చస్తావు. కానీ నీ తల్లిదండ్రులు ఉన్నారు చూసావా, బ్రతికున్నంతకాలం నిన్ను గుర్తు చేసుకుంటూ చస్తూ బ్రతుకుతూ ఉండాల్సిందేగా. ఆ చావు కన్నా వాళ్ళని ఏదో ఒక దాచేసి చావరా. ఇంతకన్నా ఇంకా నేనేం చెప్పలేనురా. నీకు ఆల్ ద బెస్ట్ చెప్పి పంపించడం తప్ప. ఇందాక నువ్వు కట్ చేసుకుంటుంటే బ్లేడ్ లాక్కున్నా కదా, హ్యాపీ జర్నీ. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదు. ఐఎమ్ సారీ రా. నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కదరా, నీ తల్లిదండ్రులకి. నిజమేరా, నేను ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోవాలనుకున్నా కానీ నేనే జీవితం అనుకుని నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. నా కొడుకు గొప్పోడు అవుతాడు, ప్రయోజకుడు అవుతాడని ఇంకా ఎన్నో కలల కండు బతుకుతున్నా నా తల్లి కోసం. నేను అడిగిన ప్రతిదీ కాదు లేదు అంటే ఎక్కడ బాధపడతానో అని తను కష్టపడుతూ ఆ కష్టాన్ని కూడా నా మీద ప్రేమతో మర్చిపోయి కష్టపడుతూ నేను అడిగిన ప్రతిదీ నెరవేర్చిన నా తండ్రి కోసం. నేను అడిగితే ప్రాణాలు ఇచ్చి నా కోసం ఏమైనా చేయగలిగే అంత ప్రేమ ఉన్న నా స్నేహితుల కోసం బతకాలన్న ఆలోచన లేకుండా పోయిందిరా. మీరందరూ ఇంతమంది నా మీద ప్రేమను చూపిస్తుంటే నేను మాత్రం కేవలం ప్రేమించిన అమ్మాయి మోసం చేసిన చచ్చిపోదాం అనుకున్నా. ఉన్న ఒకే ఒక జీవితాన్ని నాశనం చేసుకుందాం అనుకున్నా. క్షమించరమా, తప్పు చేశా. సూసైడ్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఒకటే, సూసైడ్ చేసుకునే వాళ్ళని మేము ఎలాగో ఆపలేము కూడా. ఎందుకంటే ఎవరి చావును ఆపే శక్తి ఎవరికీ లేదు. కానీ మీరు చచ్చే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి దాని కర్తవ్యం నిర్వర్తించే చస్తుంది. కానీ మనిషిలా పుట్టిన మనం మాత్రం ఏం సాధిస్తున్నాం? ఈ భూమి మీద మనిషిలా పుట్టి బ్రతకడం చేతకాక చావాలనుకున్న మీ అందరికీ నా మనవి, మీరు చచ్చే ముందు 9 నెలలు నీ భారాన్ని మోసిన నీ తల్లి రుణాన్ని, ఇన్నేళ్ళు నీ భారాన్ని మోసిన ఈ భూమాత రుణాన్ని తీర్చుకుని చావండి. తీర్చుకోవడం చేతకాని వానికి చచ్చే అర్హత లేదు. జై హింద్.